హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆయిల్ లేకుండా గ్యాస్ లేకుండా ఫుడ్ని పరిచయం చేస్తున్నాం కదా, అదే నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఇవాళ డాక్టర్ లక్ష్మి గారి ఇంటికి నేను వచ్చేసాను. మరి ఈరోజు మనకు మ్యామ్ ఎటువంటి రెసిపీస్ పరిచయం చేస్తున్నారు, అలానే చిన్న చిన్న రెమెడీస్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందైతే మేడంని పలకరించేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా. మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగకూడదు, మీరు చేసే వంటలు తిన్నవారే సూపర్గా ఉంటే ఇంకా మీరు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. చాలా మంది మాకు కమెంట్స్ చేస్తున్నారు, మీరు చెప్పే టిప్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి, చిన్న చిన్న రెమెడీస్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి. అండ్ రెసిపీస్ నేర్చుకునేది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే దీనికి అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది జస్ట్ అంతే, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతున్నాయి అని చెప్తున్నారు. మరి ఈ రోజు మన కోసం, మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? పొట్లకాయ కూర. పొట్లకాయ అసలు సామాన్యంగా పొట్లకాయ అంటే చాలా మంది 50% నచ్చరు, చాలా వరకు నచ్చరు, అది వండితేనే నచ్చరు. ఇలా మనం నో గ్యాస్ నో ఆయిల్తో చేస్తున్నాము అంటే ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి. కానీ ఇక్కడ రెసిపీస్ ఏవైనా సరే అద్భుతంగా ఉంటాయి, గ్యాస్ లేకపోయినా ఆయిల్ లేకపోయినా ఏం యూజ్ చేయకపోయినా సరే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ముందుగా చెప్పేసి దాని తర్వాత మనం ప్రాసెస్ చూపించేద్దాం. సరే, పొట్లకాయని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక 15 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో ఉంచితే అది ఉడికినట్టు అవుతుంది. ఓకే, సో అది తర్వాత ఈ పుట్నాల పప్పు, మన కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఓకే, ఇవన్నీ కలిపి చేసిన పౌడర్ అది. ఒకసారి ఇవ్వరమ్మా. సో ఇప్పుడు మనకి పొట్లకాయకి మిక్స్ చేసేందుకు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము, ఆ పౌడర్ రెడీగా ఉంది. దీంట్లో ఏంటంటే పుట్నాల పప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర అన్నీ వేసేసి లైట్గా కొంచెం బరబరలాగానే గ్రైండ్ చేసేసుకున్నారు. ఈ విధంగా పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ పొట్లకాయ ఒకసారి ఇరమ్మా. పొట్లకాయని మనం గ్యాస్ పైన పెట్టి ఉడికించాం కాబట్టి ఉడికేందుకు ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే చిన్నగా కట్ చేసుకొని దాన్ని సాల్ట్ వాటర్లో ఒక 15 నిమిషాల పాటు చిన్నగా కట్ చేసుకునే పీసెస్ని పెట్టేస్తే కనుక మనకి బాయిల్ అయినట్టు అయిపోతుంది. సో ఇది రెడీగా ఉంది, పౌడర్ కూడా రెడీగా ఉంది. సో పొట్లకాయ మరి టేస్ట్ ఎలా ఉంటుంది, దీనికి కాంబినేషన్ ఎలా ఉంటుంది ప్రిపేర్ చేసినాక చూద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామ్మా? నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటా. సాల్ట్ దీంట్లో ఉంది కదా, ఉప్పు వాటర్లోనే మనం నానబెట్టాను కానీ మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి, వీటిలో ఉప్పు వేయలేదు కదా, అందుకోసం కొద్దిగా, చాలా కొద్దిగా వేసుకుంటాం. పొట్లకాయ టేస్ట్ నార్మల్గా కీరాకి సంబంధించిన అలానే ఉంటుంది, కీరాలాగే ఉంటుంది. కానీ ఎందుకు చాలా మంది పొట్లకాయ కూర తినరు. అవునా, నాకు తెలియదు. ఇప్పుడు ఈ పౌడర్ కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం. ఓకే, ఎంతైనా వేసుకోవచ్చు అండి మరి, లేకపోతే అంటే ఒక 4-5 స్పూన్లు, మళ్ళీ తర్వాత ఆ పౌడర్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసం కొంచెమే వేసి కలుపు. ఓకే, డామినేట్ చేయకూడదు. ఓకే, హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ పొట్లకాయ. అవును, చాలా నీరు కాయగూరలు కదా, చాలా మంచివి. అదే చెప్తున్నాను కదా, మనకి ఈ వంటలకు కనుక అలవాటు పడితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనే ఉండదు. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. ఓకే, ఇందులో కూడా ఎండు కొబ్బరి వేసాను కానీ అది అంత డామినెంట్ ఉండదు కదా, కొద్దిగా వేసాను, కొంచెం ఎండు కొబ్బరి. అది ఓకే, చిటికలో అయిపోయే వంటలు. అసలు మొన్న గ్యాస్ ట్రబుల్ అందరికి వచ్చేటప్పుడు మీకు కొంచెం కూడా సమస్యలాగా అనిపించలేదు కదా? అసలు అనిపించలేదు. హోటల్స్ బంద్ అయిపోయాయి, హాస్టల్స్ బంద్ అయిపోయాయి, ఇంట్లో చుట్టాలు వస్తే భయం వేసింది. ఇంత మాకు అనిపించినా సరే మీకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం సమస్యలాగా అనిపించలేదు అసలు, ఎందుకంటే గ్యాసే యూజ్ చేయరు కాబట్టి. గ్యాస్తోనే పని లేదు, ఆయిల్ రేట్లు ఎంతగా పెరిగినా పని లేదు, ఎందుకంటే ఇక్కడ మేడం ఆయిల్ కూడా యూజ్ చేయరు అండ్ షుగర్కి అవాయిడ్ చేస్తారు, చాలా వాటికి దూరంగా ఉంటారు. మన వంటల్లో పౌష్టిక ఆహారం తినాలి, హెల్తీగా తినాలి, 10 కాలాల పాటు ఎటువంటి జబ్బులు లేకుండా ఉండాలి అంటే మాత్రం ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తింటే మనం నేచర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, అవును, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు. అవును. ఓకే, పుట్నాల పప్పుతో చేసుకున్న పౌడర్ కూడా అందులో ఒక 4 స్పూన్స్ వేసేసాము, కలిపేసాము. ఇప్పుడు ఇంకా సరిపోయిందా లేదా అని తెలుస్తుందమ్మా, లేకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కొంతసేపు కలిపి చూద్దామంటే
ఎస్, ఇక్కడ కుకింగ్ ఎలా అవుతుంది అంటే ఏదైతే మేడం కలుపుతూ ఉంటారో అదే ప్రాసెస్లో మనకి కుక్ అయిపోతుంది అంటారు. కొన్నిసార్లు చేతులతో కూడా కలుపుకుంటారు. సో దీన్ని మనం చేతితో కలుపుకునే పద్ధతి ఉందా లేకపోతే లేదు స్పూన్తో కలిపితే చాలు. ఓకే. ఒకవేళ ఆలు ఫ్రై చేయాలనుకోండమ్మా, చాలా మందికి ఆలు అంటే చాలా ఇష్టం కదా. అది కూడా చాలా సేపు నానబెట్టాలి. 1 గంట సేపు నానబెట్టామనుకో మెత్తగా అయిపోతుంది. ఓకే, దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. ఓ, అంటే కటింగ్ లో ఏదైనా ఉంటుందా తేడా? మనం సైజెస్ ఏ సైజులో కట్ చేసుకున్నా అంటే చిన్నగా ఉంటే అది ఉడుకుతున్నట్టు అవుతుంది కదా, తొందరగా ఉడికినట్టు అవుతుంది. మనం పచ్చిదే చేసేస్తున్నాం. అవును. సో అందుకోసం ఎక్కువసేపు సోకింగ్ ఉండాలి, ప్లస్ చిన్న చిన్నది కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మసాలాలు ఏమైనా అవసరం ఉంటాయా? ఇంకేమైనా చూస్తున్నాము? ఇంకేం వద్దులే, జీలకర్ర అన్నీ వేసాము కదా. కొంచెం కొబ్బరి పైన మళ్ళీ కొంచెం వేసుకున్నాను, 2 స్పూన్స్ కొబ్బరి. సో ఇప్పుడైతే ఇది కలిపేసిన తర్వాత మాకు కొన్ని ముద్రలు మళ్ళీ ప్రతి ఎపిసోడ్ లో మనం యూఎస్ కోసం చెప్తూ ఉన్నాం కదా. మైగ్రేన్కి లాస్ట్ టైం, పొట్ట నొప్పికి, ఎసిడిటీకి చెప్పాము, అలానే మోకాళ్ళ పెయిన్ చెప్పాము, నీ పెయిన్, పాదాల అరికాల మంటలకు కూడా చెప్పాము. సో ఇప్పుడు ఇంకొక మంచి ముద్ర ఇదిగో అయిపోయింది, అటు పెట్టే. సో ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా మేడం మనకి చెప్పే ప్రాసెస్లో రెడీ చేసుకుంటే పొట్లకాయ కూడా రెడీ అయిపోయింది. పొట్లకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు కదా, 15 నిమిషాల పాటు వాటర్లో సోక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అంటే బాయిల్ చేస్తే ఎట్లా, ఉడికితే ఎట్లా ఉంటుందో దాంట్లో వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా ఈ పౌడర్, దీంట్లో మిక్స్ చేసే పౌడర్ చాలా ఇంపార్టెంట్. టేస్ట్కి ఈ పౌడర్ వేసుకున్నాము. పౌడర్ కోసం మనం ఏం యూజ్ చేసామంటే పుట్నాల పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఎండు కొబ్బరి, జీలకర్ర అన్నీ మిక్స్ చేసుకున్న, గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అందులో ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేస్తే మనకి పొట్లకాయ కూర ఇలా రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేద్దాం. మేడం దీంతో పాటు ఇంకొక రెసిపీ కూడా ప్రిపేర్ చేస్తారు కదా, రెండింటినీ కలిపి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాం. సో ఈలోగా మంచి రెమెడీ ఒకటి దేనికైనా తెలుసుకుందాం అడిగి. మేడం దేనికి చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎసిడిటీ, బ్లోటింగ్ చాలా మందికి ఉంటుంది కదా, నైట్ పడుకునేసరికి అట్లా అనిపిస్తుంది. నైట్ పడుకునే ముందు కొంచెం సోంపు ఉంటుంది కదా, ఆ పౌడర్ వాటర్లో వేసుకొని తాగేసి పడుకుంటే అసలు హాయిగా పడుకోవచ్చు. ఓకే. సో ఈ టిప్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే సోంప్ పౌడర్ని మనం గ్లాస్ వాటర్లో కనుక ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసి దాన్ని తీసుకుంటే కనుక మనకి హెవీ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సో జీర్ణం అయిపోయేటట్టు ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు. అలానే ముద్రలు కూడా చెప్తున్నారు కదమ్మా. ముద్రలా మొన్న అడిగావు కదా, అదేంటి పీసీఓడికి. ఓకే, ఇట్లా ఇట్లా ఓకే, ఇట్లా ఒక 10 నిమిషాలు అనుకుంటే ఈ రెండు అండ్ ఇలా ఈ రెండు తర్వాత ఈ రెండు. ఓకే ఓకే, 3 యాంగిల్స్ లో మనం చేయాలి. 3 యాంగిల్స్ లో చేయాలి. అట్లా ఫస్ట్ పైన ఇట్లా, నెక్స్ట్ సైడ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇట్లా. ఓకే, పీసీఓడి సమస్యకి ఇది చాలా మంచి ముద్ర. సో చూసారా, ఇట్లా ఒక 10 మినిట్స్ పాటు రోజు మనం ఇంట్లో చేసుకుంటే కనుక సమస్యకి మంచి సొల్యూషన్ ఉంటుంది. ఓకే, సో చిన్న చిన్న టిప్స్ చూసేసాం, అలానే ముద్రలు కూడా చూసాం కదా. మరి 2 రెసిపీలోకి వెళ్ళిపోదామా మేడం? 2 రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నాము? కొబ్బరి పెరుగుతో దద్దోజనం. ఓకే, మరి 2 రెసిపీలోకి వెళ్ళిపోదాం. అదే దద్దోజనం తయారు చేస్తున్నారు. దద్దోజనం అటుకులతో ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మేడం. కొబ్బరి, పెరుగు, ఆ నానబెట్టిన అటుకులు 10 నిమిషాలు నీళ్ళలో నానబెడితే రైస్ లాగా పొడి పొడిగా అవుతుంది వడపోయంగానే. తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, దానిమ్మ గింజలు, కొబ్బరి పాలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్. అంటే అల్లం, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, జీలకర్ర కలిపిన పేస్ట్ అది. ఓకే, తర్వాత నానబెట్టిన కాజు. ఓకే, నానబెట్టిన కాజు. కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాము. సో ఇక్కడ మనం నార్మల్గా దద్దోజనం చేసుకునేటప్పుడు ఏం చేస్తాము, కొన్ని ఇంగ్రీడియంట్స్ కామన్గానే ఉంటాయి మాకు. ఒక పొమోగ్రానెట్, కరివేపాకు, ఇట్లా పచ్చిమిర్చి. ఓకే, ఇంతవరకు ఓకే. రైస్ ఒకటి ఉంటుంది. రైస్ కంపల్సరీ ఉండదు మనకి, దద్దోజనం అవ్వదు, పులిహోర కాదు. కానీ ఇక్కడ రైస్కి ఆల్టర్నేట్గా మనం ఎప్పుడు కూడా అటుకులు తీసుకుంటాము. అటుకులు మేడం రెడీగా నానబెట్టేసి పొడి పొడిగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ పెరుగు కూడా, దద్దోజనం అంటే పెరుగు ఉండాలి, పెరుగు లేకపోతే దద్దోజనం కాదనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పెరుగు మేడం ఎట్లా చేస్తారో తెలుసా?
ఇదిగోండి ఎంత చిక్కగా ఇలా అన్నా పడకుండా ఇంత చక్కగా చేస్తారు. ఇది ఏంటి అంటే మనకి కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసుకుంటారు. ఇక్కడ పెరుగు సీక్రెట్ అనేది ఇదనమాట. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొబ్బరి పాలతో పెరుగు ఎలా తయారు చేస్తారు. ఎపిసోడ్ ఇది నేర్చుకుందాం, దాంతోపాటు దద్దోజనం కూడా నేర్చేసుకుందాం. మేడం ఫస్ట్ ప్రాసెస్లో భాగంగా మాకు ఈ పెరుగు ఎలా తయారు చేస్తారో చెప్పాలి. ఇది చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కొబ్బరికాయ తెచ్చుకోవాలి, ముక్కలు కోసి లేకపోతే కోరి దాన్ని పాలు తీసి చిక్కటి పాలల్లో నిమ్మకాయ రసం కలిపి తోడేసినట్టు అటు ఇటు ఆర్చాలి. ఎంతసేపు అట్లా మనం? 2 నిమిషాలు. లేకపోతే ఇలా కలిపి పెట్టుకున్న అవుతుందా? అలా కలవబెట్టాను, మామూలుగా ఆరుస్తా అనమాట. అట్లా ఆర్చాక మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. అంటే చిక్కటి పాలే ఉండాలి, అందులో వాటర్ డ్రాప్ కూడా వేయకూడదు. వాటర్ వేసి గ్రైండ్ చేయాలి కదా. ఒక చిన్న గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. ఒక ఇంత కప్పు కొబ్బరికి. ఇంత కప్పు కొబ్బరి తీసుకుంటే మనకి 2 కప్పులు వాటర్ సరిపోతుంది. 2 చిన్న కప్పులు, ఇంత కప్పులు ఉంటాయి కదా ఇలాంటి కప్స్ తో. ఓకే, లేకుంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇంత కప్పు తురుముకి, కొబ్బరి తురుముకి ఇంత కప్పు వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. తీసుకోవచ్చు. సో నిమ్మకాయ ఎంత వేసుకోవాలి అప్పుడు? ఒక నిమ్మకాయ, మొత్తం నిమ్మకాయ. ఓకే, సో ఒక నిమ్మకాయ మొత్తం తీసుకుని అందులో కలిపేటప్పుడు మాత్రం ఇలా పైనుంచి వేసుకుంటే, మన కాఫీ అది కలుపుతాం కదా అట్లా అట్లా చేసేసి నీకు అలా చేస్తున్నప్పుడే అది కర్డిల్ అయిపోతుంటది, అంటే పెరుగులాగా అయిపోతుంటుంది. పార్టికల్స్ విడిపోతూ ఉంటుందా? అది గిన్నె కంటేసుకుంటా ఉంటది అట్లా. అది తీసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కనీసం ఒక 12 అవర్స్ అన్న ఫ్రిడ్జ్ లో ఉండాలి. ఓకే, అంటే రేపు తింటామంటే ఇవాళ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ఇంత గట్టిగా చూసారు కదా, ఇంత స్మూత్ గా ఇంత చక్కగా వచ్చింది. అండ్ ఇది నేను ఒక స్పూన్ టేస్ట్ చేశాను, ఎక్దమ్ లైట్, మనకి షుగర్ వేయకుండా ఐస్ క్రీమ్ తింటే ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. సో అంత టేస్టీగా ఉంది. దీనికి అలవాటు పడిన వాళ్ళు రియల్గా బయట పెరుగు తినరు, అంత చక్కగా ఉంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పెరుగు వల్ల, కొబ్బరి పాలతో చేసిన పెరుగు వల్ల. ఓకే, మరి ఇప్పుడైతే దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు చూసేసాము, ప్రాసెస్ కూడా చూసేసాం కాబట్టి వెళ్ళిపోదాం ఎలా ప్రిపేర్ చేస్తారో. ఇదిగోండి మేడం అటుకులు, అన్నంలా ఉంది కదా, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇది వేసుకుందాం. ఓకే, ఇందులో అల్లం వేశారు, పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చా పచ్చ కొంచెం గ్రైండ్ చేసుకున్నది కలిపేసుకోవాలి. జీలకర్ర కూడా మామూలుగా మనం అయితే కాజు వేపి అన్ని చేసి అందుకే నానబెట్టి పెట్టాను. నో ఆయిల్ నో బాయిల్ అంటే ఇదే అనమాట మనకి. గ్రేట్. పచ్చిమిర్చి క్వాంటిటీ మనకి ఆ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు, 2 కానీ 1 కానీ. ఒక పచ్చిమిర్చి వేసాను, 1 వేసారు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఓకే, ఒక 6 కరివేపాకు రెమ్మలు. ఇలా పచ్చి వేసుకోవడం వల్ల కూడా మంచి అరోమా, ఎంత బాగుంది, అది ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది కలుపుతున్నప్పుడు. అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేస్తాం కదా, అదే తాలింపు పెట్టారనుకో దాని ఫ్లేవర్ పోతుంది. కరెక్ట్, అది పచ్చిగా తింటేనే దాని ఇది ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు వేసుకున్నాం. కొబ్బరి పాలు కూడా పడతాయి. మరి పెరుగు గట్టిగా ఉంది కదా, ఓకే ఓకే, అందుకని కొబ్బరి పాలు వేసి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చిలకరించితే కాదా, ఇవి మళ్ళీ నార్మల్ మజ్జిగలాగా అవుతుంది. ఓకే, అయినా కొంచెం కొబ్బరి పాలు ఉంటే అటుకులు టేస్ట్ ఉంటాయి, కొబ్బరి పాలలో నానతాయి కదా, అందుకని. కొబ్బరి పాలని మనం స్టోర్ చేసుకోవచ్చా ఫ్రిడ్జ్ లో? ఒక రోజు పాటు? ఒక్క రోజు ఉంటుంది అంతే, సెకండ్ డే కల్లా కొంచెం పులుపు వచ్చేస్తుంది. ఓకే, ఫ్రెష్గా. ఈ లెక్కన మీరు కోనసీమని దత్తత తీసుకోలేమో మేడం, కొబ్బరికాయలతోనే పని కదా. అలా కాదు, మన హెల్త్ కావాలంటే హెల్తీ ఫుడ్సే తీసుకోవాలి కదా. కానీ ఏదో ఒక టైంలో మేమైతే అలవాటు లేని వాళ్ళు ఏదో టైంలో ఒక బోర్ ఫీల్ అవుతారు. కానీ మీరు గత 5 సంవత్సరాల నుంచి ఇదే ఫుడ్ని మెయింటైన్ చేస్తూ అందరికీ పెడుతూ అలవాటు వాళ్ళకు కూడా చేయిస్తూ, కానీ గ్రేట్ థాట్ మేడం. ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఇలాంటివి తింటే కదా. అవును, మన హెల్త్ని మనమే చూసుకోవచ్చు. ఆ ముందు తరాలకు కూడా కొత్త కొత్తవన్నీ నేర్పించి వాళ్ళంతా కూడా బాగుండేలా చూడొచ్చు కదా. కరెక్ట్, నిజం. ఒక్క అడుగు
ముందుకు మనం వేస్తే మనతో పాటు 10 మంది వెనక నడిచేందుకు వస్తారు. ఆ అడుగు ఫస్ట్ మీ త్రూ పడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరు కంటిన్యూ చేయాలి, మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త రెసిపీస్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మా లాంటి వాళ్ళు టీవీలో చూసే వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఇది చాలా కష్టమేమో, మేము చేయలేమేమో అనేసి. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత అలవాటు పడిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేందుకు ఇష్టపడతారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అమ్మా మీ దగ్గర నుంచి? చేసుకోవచ్చు. అవునా? ఓకే. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం బిస్కెట్స్ చేస్తారని చెప్పేసి, నేను రాగానే నాకు మేడం బిస్కెట్స్ పెట్టారు. ఇది చూస్తే మీకు ఎలా ఉంది చెప్పండి? బయట కొన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఆ డిజైన్ కానీ ఆ పఫీనెస్ కానీ, మంచి అరోమా. మీరు అరోమాని చూడలేరు కానీ నేను దగ్గర నుంచి చూస్తున్నాను. చూడండి క్రిస్పీనెస్ కానీ ఎంత బాగుందంటే, ఇందులో వాడింది ఎటువంటి మైదా కాదండి, గోధుమ పిండి వాడారు. అలానే షుగర్కి కూడా మేడం ఏమేసారు తెలుసా? పటిక బెల్లం. పటిక బెల్లం ఎంత హెల్త్కి మంచిది చెప్పండి. పటిక బెల్లంతో చేశారు. వావ్ వావ్, అసలు వావ్ పదం కూడా చాలా చిన్నది అయిపోతుందేమో బిస్కెట్లు తిన్నాక. మరి ఈ డీటెయిల్స్ కావాలన్నా అన్ని మేడంని మీరు క్లియర్గా కనుక్కోవచ్చు. ఇవి కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం దద్దోజనం నేర్చుకుంటున్నాం కాబట్టి దద్దోజనంలోకి వెళ్ళిపోదాము. మేడం వీటిని ఆర్డర్ చేసుకోవాలంటే మాకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఇన్స్టా ఐడి ఓకే, వేద్ కేక్ ఫ్యాక్టరీ అని. చెప్పండి మేడం. విఈడి వేద్ కేక్ ఓకే ఫ్యాక్టరీ. ఓకే, వేద్ కేక్ ఫ్యాక్టరీ అని మనకి ఇన్స్టాలో సెర్చ్ చేస్తే కనుక మనది వచ్చేస్తుంది. దాని త్రూ మీరు ఏమైనా బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఫుడ్ కానీ, పెరుగు కానీ, ఏదైనా బయట ఏం తినాలనుకుంటున్నారో అన్నీ కూడా షుగర్ ఉండదు, గ్యాస్తో పని ఉండదు, అలానే ఆయిల్తో పని ఉండదు, హెల్దీగా ప్రిపేర్ చేస్తారు. అలాగే ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు, మన బడ్జెట్లోనే ఉంటుంది. సో మంచి 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 ఇది మన కోసం ఆలోచించి మేడం మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా కొంచెం కొంచెంగా అలవాటు పడితే ఇంకా బాగుంటుంది. కాబట్టి జస్ట్ లైట్గా టచ్ చేయండి, దాని తర్వాత మీరే అలవాటు అయిపోతారు. ఓకే, మరి దద్దోజనం వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం, తర్వాత కొబ్బరి పాలు వేసి కలిపాం, ఈ పచ్చిమిర్చి ముద్ద అంతా వేసి కలిపాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఫైనల్ పెరిగేద్దాం. చూడు కిందనంతా చూడు ఎట్లా ఉందో, క్రీమ్గా ఉందంతా. ఇప్పుడు ఇదంతా పడుతుందా? ఇదంతా వేసేయాలి, వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. కొబ్బరి పాలతో చేసుకున్న పెరుగు ఇది. ఇలా కలిపేసుకున్నాం, అయిపోయింది దద్దోజనం. పెరుగన్నం లాగే ఉంది కదా. అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్. నేను నిన్న బయటికి వెళ్ళేటప్పుడు ఇదే ఆర్డర్ పెట్టుకున్నాను దద్దోజనం. నాకు ఇంత ఈజీ ప్రాసెస్ అంటే వెళ్తూ వెళ్తూ అటుకులు కూడా నాతో పాటు క్యారీ చేసి ఉండేదాన్నేమో. కొబ్బరి పెరుగు ఎక్కడ వస్తుంది? అది కూడా కరెక్ట్. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాం. దీన్ని అయితే నానబెట్టి ఉంచాను, సాఫ్ట్గా అయిపోతే నానబెడితే. ఆ విధంగా కాజు అంటే ఉడికి మనం వేపినట్టుగా అనిపిస్తుంది కదా. అసలు దద్దోజనంకి ఈ కాంబినేషన్, పోమోగ్రానైట్ కాంబినేషన్ ఎట్లా అమ్మా, ఎవరు అది ఆ రెండింటికి బాగుంటుందని క్రియేట్ చేశారు? అంటే చాలా మంది పెడుతుంటారు కదా. అవునవును, హోటల్లో కూడా మనకి ఆ కాంబినేషన్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటి ఆ లింక్ మీకు ఏమైనా ఐడియా ఉందా అనేసి. హెల్దీ అంతే కదా. సో కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్ కూడా. పోమోగ్రానైట్ ఎంత హెల్దీ కదా. అవును, అసలు రోజు ఒక కప్పు ఇలా తింటే ఎల్డిఎల్ అలా తగ్గిపోద్ది, కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అలా పెరుగుతుంది. ఓకే, అంత మంచిది. చూసారా, చూసేందుకు కూడా యాజ్ ఇట్ ఈస్ దద్దోజనంలానే కనిపిస్తుంది. సో కరివేపాకు ఏమైనా వేసుకుంటామో చిన్నగా? అయిపోయింది. పెద్ద కష్టం లేదు, పని లేదు, అలాగని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. సింపుల్ మెథడ్లో మనకి నచ్చే ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. దద్దోజనం చూసారు కదా ఎంత బాగుందో. సో ఒక చేతిలో దద్దోజనం ఉంది, మరో చేతిలో పొట్లకాయ కూర కూడా రెడీగా ఉంది. మరి ఈ రెండింటి కాంబినేషన్లో ఫుడ్ ఎలా ఉందో మీకోసం టేస్ట్ చేసి చెప్పేస్తా. ఓకే, దద్దోజనం వేస్తున్నాను ప్లేట్లో, దాంతోపాటు కొంచెం పొట్లకాయ కూర. చూసారు కదా దద్దోజనం, అలానే పొట్లకాయ. ఫస్ట్ అయితే నేను దద్దోజనాన్ని టేస్ట్ చేస్తాను. వావ్, అదిరిపోయిందండి. కొబ్బరి పాలు టేస్ట్ అవసరం.
అంటే నేను అనుకుంటాను స్టవ్ లేనిది ఆయిల్ లేనిది ఏ టేస్ట్ రాదేమో అనుకుంటాము, కానీ ఒక్కసారి తిన్నాక ఒక స్పూన్తో మనం ఆగలేమండి ఈ ఫుడ్ని, అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇదైతే కీరాలానే ఉంది. పొట్లకాయ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం తింటాం, ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగుందో, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, రెండింటి కాంబినేషన్లో కూడా తినొచ్చు. చూసారు కదా ఎంత హ్యాపీగా, ఎంత టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినే ఫుడ్ ఏదైనా ఉందంటే ఇదేనండి. లిటరల్గా చెప్తున్నాను, నేను ఏదో చెప్తున్నాను కాదు, ఇంత టేస్ట్ నిజంగా ఉందా అని మీకు డౌట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి, అప్పుడు మీరే ఒప్పుకుంటారు వావ్ అనాల్సిందే. మేడం నిజంగా 2 రెసిపీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో చూసే వాళ్ళ నోట్లో నీళ్ళు కంపల్సరీ వస్తాయి, ఎందుకంటే అసలు ఎలా ఉంటుంది అనుకుంటారు. నార్మల్గా అయితే నేను ఒక్క స్పూనే టేస్ట్ చేస్తూ ఉంటాను, కానీ మీరు చేసే ఫుడ్ ఏంటో ప్రతిసారి కూడా నువ్వు స్పూన్కి స్పూన్ తింటూనే ఉంటాను, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఏం గ్యాస్ లేకుండా, ఆయిల్ లేకుండా, మనం ఎటువంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా ఎలా ఉంటుందని కొన్నిసార్లు నాకే ఆశ్చర్యం అవుతుంది. నేను చూస్తుంది నిజమేనా, ఏమైనా మాయ చేస్తున్నారా అన్నట్టు. అది కొందరి చేతిలో కూడా ఉంటుందేమో మేబీ. మీ చేతితో చేసే రెసిపీకి అంత టేస్ట్ వస్తుంది. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి రెసిపీస్, దద్దోజనం అలానే మనకి పొట్లకాయ కూర 2 కాంబినేషన్లో మంచి రెసిపీస్ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్.